హలో అందరికీ వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంటది. నేను మొత్తం డార్క్ ఏమంటారు పెన్సిల్ తీసుకొని మొత్తం డ్రా చేసేస్తున్నా. ఆ ఒక రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే గ్రిడ్డింగ్ నేను చెప్పినా కానీ నేను దాన్ని ఎంత సెంటీమీటర్ తీసుకున్నానో ఎలా చేశానో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. యా డెఫినెట్లీ నేను ఒక రోజు ఒక నెక్స్ట్ వీడియోస్లలో అప్కమింగ్ వీడియోస్లలో నేను ట్రై చేస్తా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అక్కడ ఏం లేదు, మీరు తీసుకున్న రిఫరెన్స్ పిక్చర్ కి ఇంకా మీరు తీసుకున్న పిక్చర్ కి సేమ్ సెంటీమీటర్ తీసేసుకోవాలి. మీకు 2 సెంటీమీటర్ కూడా తీసుకోవచ్చు, 2x2 కూడా తీసుకోవచ్చు, 1x1 కూడా తీసుకోవచ్చు. అది మీ కంఫర్ట్, మీ ఇష్టం బట్టి ఉంటది అది. అండ్ ఈ హెయిర్ కి వచ్చే వరకు నేను ఎక్కడెక్కడ డార్క్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ మొత్తం ఫస్ట్ నేను మొత్తం షేడ్ చేసేస్తున్నా. దాని తర్వాత మొత్తం నేను బ్లెండ్ చేసేసుకుంటా మొత్తం ప్రాపర్ గా. నేను కింద ఏదైనా పేపర్ పెట్టుకోండి, నేనైతే ఏమంటారు శాండ్ పేపర్ ది ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేసుకున్నా. మీరు నార్మల్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం హార్డ్ పేపర్ అయితే కొంచెం బ్లెండ్ కాదు, అంటే మొత్తం స్ప్రెడ్ కాదు మీరు డ్రాయింగ్ ఏం చేస్తున్నా కానీ. ఈ సిరీస్ లో మొత్తం నేను ప్రాపర్ గా స్టార్టింగ్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. పోర్ట్రేట్ చాలా ఫాస్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఒక వీడియోలో మీకు పర్టికులర్ గా ప్రతి ఒక్కటి మీకు చెప్పడం కొంచెం కష్టం అవుతుందని. ఒక్కొక్క ఇయర్స్ నోస్ అవైతే నేను ముందు నుంచి మీకు క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన. సో అవే టెక్నిక్స్ అండి, అవే థింగ్స్ మీకు ఒకటి మైండ్ లో ఏమి ఉంచుకోవాలి అంటే నీట్నెస్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే బ్రషెస్ గురించి చెప్పండి. ఏదైనా ఒక ఫ్లాట్ బ్రష్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మొత్తం ఒక బిగ్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నా. సైజ్ దీనిపైన స్పెసిఫైడ్ లేదు, లేకపోతే మీకు చెప్తుండే. ఏదైనా ఫ్లాట్ బ్రష్ తీసుకోండి, రౌండ్ బ్రష్ తోటి మీకు బ్లెండ్ కాదు. ఫ్లాట్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేసేసుకోవచ్చు. మోర్ ఓవర్ స్కిన్ కి నేను ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తా. మీరు ఏదైనా యూజ్ చేయండి. ఒకటి మైండ్ లో ఏం పెట్టుకోండి అంటే అవి చాలా సాఫ్ట్ గా ఉండాలి. ఇఫ్ సపోజ్ మీ దగ్గర బ్రష్ లేదు అంటే కాటన్ తోటి కూడా మొత్తం స్కిన్ ని బ్లెండ్ చేయొచ్చు. అది ఇంకా బ్రష్ కొంచెం సిమిలర్ టెక్స్చర్ ఇస్తుంది, కానీ బ్రష్ కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ ఇస్తుంది. కాటన్ కొంచెం స్మూత్ టెక్స్చర్ ఇస్తుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. క్లాత్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో ప్లీజ్ అడగండి. నేను నెక్స్ట్ వీడియో మొత్తం మీరు ఏవేవి క్వశ్చన్స్ అడిగారో ఈ మొత్తం 10 days వీడియోస్లలో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తా. సో నెక్స్ట్ టుమారో అంటే రేపు 2 PM కి మీకు వచ్చే వీడియో మొత్తం Q&A వీడియోస్. లైక్ ఏవేవి ఏమైనా మీరు ఇప్పటివరకు క్వశ్చన్స్ అడిగిన అన్ని ప్రతి ఒక్కటి ఆన్సర్ చేసి మీకు ఒక వీడియో పెడతారు ఇప్పటికి. సో డూ చెక్ అవుట్ and subscribe to my channel and see you at next video. Bye.